వెళుతుండగా జన సమూహం ఆయన వెనకాల వెళ్తున్నవారు. హల్లెలూయా. అనేకులను ఆయన దీనుడు కరుణించేవాడు. ఒకనాడు గొప్ప జనసమూహము ఆయన దగ్గరికి వచ్చారట. గొప్ప జనసమూహం ఆయన కూర్చొని ఉన్నట్టుగా గొప్ప జనసమూహం వచ్చి, ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగ దెయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకొని వచ్చిందని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడదోయను. అప్పుడు వాడు నురుగా కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టడని నీ శిష్యులను అడిగిందని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పను. హల్లెలూయా. ఒక మూగదయ్యమని ఎన్నో సంవత్సరాలు బట్టి ఆ పిల్లోడిలో ఉంది. హల్లెలూయా. వాడు ఎక్కడున్నాడు? సమాధంలో తిరుగుతున్నాడు. సమాధం అంటే చనిపోయిన వాళ్ళు కాలుస్తారే, ఆ సమాధులను తిరుగుతున్నాడు. తిరుగుతుంటే ఊళ్ళో జనాలు అటు పక్కకెళ్తే వాళ్ళకి కొట్టడము, కరిసీయడము, రక్కీయడము చేస్తూ చెప్తూ ఉండేవాడు. హల్లెలూయా. అలాంటి ఆ మోగదయ్యం పట్టిన వారిని యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు చూసి, యేసు నామంలో మూగదయ్యము పో అని ఎంత ప్రార్థన చేసినా పోలేదండి. వారికి ఆ శక్తి చాలలే, వారికి ఆ బలం చాలలే, వారికి ఆ ప్రార్థన చాలలే. హల్లెలూయా. మనము కూడా చూడండి, ఒక్కోసారి ఎవరికైనా ప్రార్థన చేస్తే అది గట్టి పిండం అయితే మనలోకి వచ్చేస్తుంది. వాళ్ళని విడిచిపెట్టేసి ఏమవుతుంది? మనలోకి వచ్చేస్తుంది. ఇలాగే ఒకరోజు మన రాహేలమ్మకి ఆదివారం చర్చ కొట్టేసి పలకారు వెళ్ళింది. శనివారం వెళ్ళింది. శనివారం నైటే జ్వరం వచ్చింది. పాస్టర్ గారు, చాలా దారుణంగా జ్వరం ఉందండి పాస్టర్ గారు అని చెప్పింది. ప్రార్థన చేయండి అన్నారు. అయితే నాకు ఎందుకో బాధ అనిపించి, ఇక్కడ ఇంత దూరంలో ఉండి ప్రార్థన చేస్తే, ఎక్కడైనా ప్రార్థన ఆలకిస్తారండి. అమెరికాలో ఉన్న వాళ్ళు ఉండి మనం ఇక్కడ ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తారు. కానీ మన ఆత్మీయ బిడ్డ, మన ఆత్మీయ కూతురు, మనం తండ్రితో సమానం. మన కూతురు బాగాలంటే మనం వెళ్ళమా? అట్లా ఫోన్ చేసేది నేను మరొక పెద్ద సేవకులను తీసుకొని వాళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసి వస్తే ఆమెకు ఒక ధైర్యం. మా పాస్టర్ గారు వచ్చారు, నాకున్న వ్యాధి, బాధ, ఈ జ్వరము తగ్గిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసంతోనే ఆమెకు ఆ రోజుతో జ్వరం తగ్గిపోయింది. హల్లెలూయా. ఆ తర్వాత ఒకరోజు మేము ప్రార్థన చేసిన తర్వాత జ్వరం తగ్గిపోయింది. అక్కడి నుంచి వచ్చేసింది. ఆదివారం రోజు వచ్చేసింది మంచిగా. దేవుడు మహాకృప, ఆమె దేవుడు ముట్టాడు, తగ్గింది. ఆదివారం వచ్చింది, వచ్చి సాక్ష్యం చెప్పింది. ఆ తర్వాత ఒకరోజు రాహేలమ్మ వాళ్ళ అమ్మగారు డబ్బులు ఇవ్వాలని సాగు. అయితే అటు పక్క మేము ప్రేయర్కి వెళ్ళాం. నేను పాస్టర్. ప్రేయర్కి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే, రాహేలమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడకి దగ్గర 15 సంవత్సరాలు పెట్టి కడుపులో నొప్పాక ఆమె ఏడుస్తుంది. అమ్మా, నేను దేవుణ్ణి నమ్ముకున్నానమ్మా, నాకు 15 సంవత్సరాలు పెట్టి కడుపులో నొప్పమ్మా, కడుపులో మంటమ్మా, కడుపులో గడబిడమ్మా, ఏం తినలేకపోతున్నామ్మా, ఏం తాగలేకపోతున్నామ్మా, నా గురించి ప్రార్థన చేయమ్మా పాస్టర్ గారు, పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి అనేసి అంటే, అప్పుడు పాస్టర్ గారు గవర్నమెంట్ చేసి ప్రార్థన చేస్తే ఆ దెయ్యము ఆవిని విడిచిపెట్టేసి పాస్టర్ గారు కడుపులో దూపాడు. హల్లెలూయా. అక్కడి నుంచి మేము వచ్చేసాం. ఆ రోజు నైటు ఆ దెయ్యం పాస్టర్ గారు కడుపులో దూరిపోయింది కదా. ఇక ఆ రోజు నైటు
11 నుండి అండి ఉదయం 3 వరకు వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి, కడుపులో మంట, కడుపులో సూదులతో కూర్చున్నట్టుగా, గుణపాలతో కూర్చున్నట్టుగా నొప్పి నొప్పి భరించిన నొప్పి, చచ్చిపోతేమో అన్న నొప్పి వచ్చేసింది. అప్పుడు పాస్టర్ గారు ఇక్కడ చచ్చిపోతున్నామో భయపడిపోయి, పాస్టర్ గారు మిమ్మల్ని లేపకూడదు అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదండి, కడుపులో చాలా దారుణంగా ఉంది, ఇంకా ఎక్కువైపోతుంది, ఆ కడుపులో ముందుకు వచ్చేస్తుంది, కొంచెం ప్రార్థన చేయండి అంటే పాపం లేపాను. పాప, నేను, పాస్టమ్మ కడుపు మీద పరిశుద్ధ ఆయిల్, తండ్రి కనుక రక్తం, మేము ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దాన్ని ప్రార్థన చేస్తాం, అది కడుపు మీద రాసి గుండెల మీద రాసి ప్రార్థన చేస్తాం. నేను పాస్టర్కి, నేను మధుప్రియ ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి చేస్తాను ఇంకా ఎక్కువైపోతుంది, తగ్గట్లేదు. ఎందుకు? అది లోపల గిర్ర తిరుగుతుంది, తొందరపోతుంది, దానికి మంట పుట్టేస్తుంది. ఏసునామంలో పో, ఏసునామంలో పో, ఏసునామంలో పోని మధుప్రియ నేను అంటూనే ఉంటాను. దీనికి ఇలా కాదని మందిరంలోకి వచ్చాం. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసాం. ఏ నీళ్ళు కాంప్లీట్ చేసి పరిశుద్ధ తండ్రి శరీరంలో, తండ్రి రక్తం, ఇది యేసయ్యా నీ రక్తం అని దాన్ని ప్రతిష్ఠించి ఆ కొబ్బరి నూనె అక్కడ వేసి ఏం చేస్తామంటే, తండ్రి ఇది నీ రక్తం, ఈమెలో ప్రోత్సహింపబడిన రాక అని ప్రార్థన చేసి ఆయన కడుపులోకి, పాఠశాల కడుపులోకి అది ఇచ్చాం. ఇచ్చేసి కడుపు మీద చేసి ప్రార్థన చేస్తే